డబ్బులు డబ్బులు అయిపోతే కత్తితో పడుస్తా. కష్టపడితే మీ కాట ముళ్ళుతో పడుతా అంటే వ్యాపారం మాకు తెలుసు. మేము కోస్తా వ్యాపారం మా దగ్గర మీ ఆటలు. దయచేయండి బాబు, దయచేయండి. రాస్తారు. అయ్యో నేనేమన్నాను బాబు? మిమ్మల్ని కాదు తప్ప. నన్ను కాదంటే వాడని కనిపించాడా? వాడెవడు? మధ్యలో వెంకట స్వామి. ఏం చేస్తుంటాడు? ఏంది? మా ఇంటికి వచ్చేవా రంగనాయకుడికి, రంగనాయకుడికి వచ్చాను మా ఇంటికి. అటు ఇటు ఇటు తారుస్తూ ఉంటాడండి. ఒట్టి బ్రాసరం ఉంటా కొడుకు. అయితే కాస్ట్లీ బిజినెస్ అన్నమాట. అంతేనా? ఇంకేమన్నా చేస్తాడా? వామోడు పెద్ద రౌడీ బాబు. రౌడా? తప్ప రౌడీ అంటే లైట్ గా తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడే. ఎంతమందిని కొడతాడేంది? 10 మందిని కొడతాడు. లత్తప్ప 10 మందిని ఒక్కసారే కొడతాడా? అప్పుడప్పుడు కొడతాడా? ఒకేసారి 10 కొడతాడు. లత్తప్ప నిద్రపోయే వాళ్ళని కొడతాడా, నించున్నోని కొడతాడా? ఏ జమ్ముండకు అని. ఏమండి వీడు కడుపు అన్నం తింటుండా, అనుమానం తింటున్నాడా? అయ్యో నిద్రపోయే వాళ్ళని కొడితే పాపం కాదు బాబు, లేపు మరి కొడతాడు. మరి అయితే ఈ అపాయం తప్పించుకునే ఉపాయమే లేదా? ఎందుకు లేదు బాబు? 10 రూపాయలు వాడు మహాన పడేస్తే 10 మాసాలు మీ జోలికే. ఏ 9 రద్దే పుచ్చుకోవడం ఏంది? లేదు బాబు, 9 రూపాయలు 99 పైసలు ఇచ్చినా పుచ్చుకోడు. గాంధీ గారి బొమ్మ చూడండి, వాడికి భ్రాంతి ఎడత బాబు. అయితే వాడు అసలు సైన 10 రౌడీ అన్నమాట. అయితే తప్ప ఈడు వాడు కాదులే. ఈ చుడపాడాడు ఎవరండి? రిచ్చావాడు తప్ప. రిచ్చావాడుతో మీ బోర్డు వారికి తగాదెందుకు బాబు? మా స్ట్రీట్ నుండి మీ స్ట్రీట్ కి రావడానికి ఇదే ఈ ముండలతో వచ్చిన ఇబ్బంది. ఈ ముండలకు ఇంగ్లీష్ రాదుగా. స్ట్రీట్ అంటే బజారు. మా బజార్ మీ బజార్ రావడానికి 5 రూపీస్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కించుకుని సగం దూరం తొక్కిన తర్వాత సుబ్బారావు గారు మీరు బరువు ఎక్కువగా ఉన్నారు, 5 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటున్నాడు. రాస్కెల్. వామ్మో వాడు వింటాడేమోనండి. వెళ్ళిపోయాడు. చంద్రబాబు దాటి వెళ్ళిపోయాడు కాబట్టే బతికిపోయాడు. లేకపోతే అంతే మాచల్ల మండలం దాటాల్సిందే. మరి అయినా ఇంత దేహాన్ని అక్కడి నుంచి ఇక్కడ దాకా దేవుడు అని ఇంటికొచ్చాడు కదా. 10 కాకపోతే 20 ఇస్తే పోదు. ఇస్తే పోదు. డబ్బులంటే మీకు ఇంత లక్ష్యం లేదు కాబట్టి మీరు చచ్చినప్పుడు చందాలు వేసుకొని పారేస్తారు. అవులే బాబు, మేము చచ్చినప్పుడు చందాలు పారేస్తారు. మీరు చచ్చే ముందే గొడ్ల సాడిలో ఉంచి వెండి బంగారు కరిగించి మీ గొంతులో పోస్తే గాని గురుగురు మన ప్రాణం గుట్టుకున్నా పోదు. సరే, అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఆహా, ఏవి సోకు, ఏవి డెకరేషన్. లత్తప్ప ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టించుకున్నావు. ఇంటికి ప్లాన్ గీసిన మహానుభావుడు ఎవరు? వజ్ర మల్లయ్య గారు వచ్చి ఆయన ఈ ప్లాన్ గీసిపోయారు. మీరు ఆయన దగ్గర గీయించుకున్నారా? ఆయన మీ దగ్గర వచ్చి మాకే పని. కాగితూ కబురపిస్తే వారే వచ్చి తెల్ల కాగితం మీద నల్ల గీత గీసిపోయారు. అవునులే, మీరు కబురు పెట్టాలి కానీ ముఖ్యమంత్రినే సరే మీటింగ్ మధ్యలో అవి రావాల్సిందేగా. దేవుడు మీకు ఆ ఏర్పాటు చేశాడు. ఆహా, ఏమి గది అటు వెళ్ళకండి. ఏమి తప్పు. పడగదిలో పల్నాటు బాంబులు ఏం పెట్టావా? ఈయన తప్పితే కస్టమర్ల మీద ఎత్తవచ్చని. అది చిన్నమ్మ, అది చిత్రగది. ఒరే ఈ చిత్రంగా ఉందే, ఇంకా సీల్దీరా? ఆషాఢం పోయి కారం పెద్దామని సంగతి. ఓపెనడికి వచ్చేం కుదలేదన్నమాట. చూడ తప్ప సీల్ది పొట్టిని సిలివెక్కింది. అంత ఆయిల్ వేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి మన బండారు చెన్నై గారితో ప్రారంభం చేయించు. ఇంకప్పుడు అందరూ ఆరంభం చేయొచ్చు. చెన్నై గారు వస్తారంటావా? దండేసి దండం పెట్టని దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది, సబ్బాసన కొడుతుంది, విశాలంగా ఉంది, చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? ఈ గది పెద్దమ్మ చింతామణి గది. కప్పేసి దగ్గర కలకల ఖాళీయే లేదు. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. అబ్బో, అల్లుడు గారికి వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందా? ఒంగోలు ముంగ తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి, లోపల తరుగులు ఉన్నాయా? చూసా? ఆహా, ఏవి కర్ర బలుపులు
నేవి గుత్తిబొళ్ళు పెట్టించావు లత్తప్ప. అంతేకాదు బాబు, ఆ. సీలింగ్ ఫ్యాన్లు, కూలింగ్ మిషన్లు, ఎండాకాలం ఏసీ కూడా పెట్టించారు. అవి అవసరమేలే. వచ్చినోడికి వల్లదప్పుడు చిచ్చాన్ని తెస్తే మిషన్ దాని పని అదే చేసుకుంటుంది. అదే కానీ ఏమి సంగీతం, ఏమి సంగీతం లత్తప్ప. లోపల ఎవరో సంగీతం పడజేస్తున్నారుగా. పెద్దమ్మాయి సంగీత సాధన చేస్తుంది. హార్మోనిస్ట్ ఎవరు? ఇంకెవరు? మా వెంకరత్న పంతులు గారు. ఆయనైతే ఈ మధ్య ఆడవాళ్ళకు బాగానే వాయిస్తున్నాడు. సరే గాని ఆయనకి సొంత బాక్సే లేదుగా. అవసరం లేదు బాబు, మా దగ్గర మరి 3 పెట్టెలు ఉన్నాయి. ఏ పెట్టెలు నీ అమ్మ కడుపుమాడ? హార్మోనియం పెట్టెలు. హార్మోనియం పెట్టెలా? చిన్నమ్మ సింగిల్ లీడు. సింగిల్ రీడా? లత్తప్ప సింగిల్ అంటే మరీ చిన్నదైతేమో. ఎవరైనా అడుగప్పులు వెంకటేశ్వర గారు గట్టిగా ఊపు తొక్కితే పంకాలు పంతలు పగిలిపోతాయిగా. లేదు బాబు, మొన్నే పుర్రు కొండగా తోలుతో కట్టించారు. ఓ మరి అట్ట చెప్పు. తోలు కాబట్టి ఎంతమంది తొక్కినా బతుకుతుంది. చక్కదైతే ఎప్పుడో మొక్కలైపోయేదిగా. సరే గాని మరి నీ దగ్గర ఉండే బాక్స్ ఏది? నాదా? నాది త్రిపుల్ రీడా? లత్తప్ప వాయించేవాడు ఎంత అనుభవస్తుడు. పైన ఎంత నొక్కినా కింద ఎంత తొక్కినా సౌండే రాదుగా. లేదు బాబు, మా పెట్టెలు తొక్కతున్న పంతులు గారు సిద్ధహస్తుడు. ఆయన కోపుకున్నంత సేపు నా పెట్టె తొక్కి ఆయాసం రాగని అమాంతంగా అమ్మాయి పెట్టె మీద వాడిపోతాడు. ఇంకా నీ పెట్టి తొక్కిత ఓపిక కొడుకుంటుంది. సరే కానీ తప్ప వచ్చిన దగ్గర నుంచి ఒకటే వాసన పడుతుంది. ఈ గది ఎవరిది? అదే బాబు. ఏమలా పూజ పట్టించావు? పండగ పుట్టిన పరదా కూర్చోకూడదు నీ అమ్మ కడుపు మాడ. ఇద్దరుకో మోహన్ వచ్చినంత కాలం నా గదిని ముద్దుగా రుద్దు వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన రావటం లేదా? పని రావటం మానుకున్నాక అద్దం లాంటి నా గది అడిగినా తయారయ్యి పల్లెక పాడైపోయి వాడుకున్న దిక్కులాక వాసన బూజు పట్టింది. తప్ప నువ్వు అట్టా ఫీల్గా మాక. నువ్వు ఫీల్ అయితే నేను పేరెంట్ కదూ కొట్లో గుమ్మస్తాను పంపిస్తా. పొట్టివాడొకడు పొడుగువాడొకడు. పొట్టివాడు 4 feet హై. 4 feet ఈ ముండలకి ఇంగ్లీష్ రాదు కదూ. పొట్టివాడు 4 అడుగులు ఉంటాడు బాబు. 4 అడుగులు అంటే మరీ బుడ్డవాడు అనుకుంటా. బూతులు పులాకం దొరికిపోతాడు ఏమో. తప్ప నీకు ఆ భయమే అక్కర్లేదు. వాడు పొట్టివాడైనా చాలా గట్టివాడు. పొద్దున సద్దన్నది మొదలెట్టాడంటే నువ్వు వద్దన్నదా దులుపుతానే ఉంటాడు. బూదు దులుపుకొని బండ్ల కడిగించుకొని శుభ్రం చేసుకొని సోకు చేసుకొని సెట్టు కొట్టుకో. అప్పుడప్పుడు మన సోడా బండల కన్నా పనికొస్తుంది. అంతేనా? అంతే. అంత నీరసంగా అంటావేంది? ఈ మాత్రం గద్దెరక ఈ ఊళ్ళో కుర్రోళ్ళు ఎంత ఇబ్బంది పడతాను నీకేం తెలుసు? ఏది ఏమనగల తప్ప ఇల్లు మాత్రం బారుకు బాండ్రోలు పెట్టి గట్టిగా కట్టించావు. ఏం కట్టించాడు? ఎలా నెట్టించాడు? కట్టింది మాత్రం కాసు సాబు. అంత ఆయనకి అప్పచెప్పా. అది నవాబు కాబట్టే పని అంత నాణ్యంగా ఉంది. ఇంతకీ కొసపెట్టి కొనిచాడా బద్ద పెట్టి అద్దెడ తప్ప ఏదో చేసేలే బాబు. బాగుంటేను బాబు గారు గదులు చూశారు. గదులు అలంకరణ చూడండి. గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఇట్లాంటి ముండలకు నోళ్ళు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత. ఇప్పుడు ఎక్కడ చూసిన తిరణాల మోత. లత్తప్ప ఎవరనుకున్నావు? కొంజేటి రాజయ్య గారు మావంశికుడే. అర్ధరాత్రి పూట ₹10 ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయిన మహానుభావుడు. దండం పెట్టుకో, కష్టకాలంలో పనికొస్తాడు. ఈ ముండకు దైవభక్తి కూడా ఎక్కువేనే. అమ్మాయికి దేశభక్తి, నాకు దైవభక్తి. నావాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాజ స్వామి దేశనగులు పుట్టోళ్ళ దగ్గర దేవుళ్ళ పుట్టోళ్ళ దాకా పెట్టావు. బాగానే ఉంది. కానీ మధ్యలో పోలీసులు పెట్టించకపోయావా? అదెందుకు బాబు? ఏమి లేదు తప్ప. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండుని ఇటు చూడండి. లత్తప్ప ఆ ఫోటో ఎవరిది? చెప్పుకో చూద్దాం. అది యాంగిల్ మార్పుగా ఉందిగా. ఆ ఫోటో
ఆ. నాదే బాబు. అదే నీ అమ్మ కడుపు మాడ. నువ్వేమో కాలు పైకెత్తావు, వాడు ఒంగోని పెడుతున్నాడుగా. అది భరతనాట్యం ఎన్నింగ్ సీను. నేను అట్ట అనుకోవట్లేదు తప్ప పనే పనితో పైకి దగ్గర పెట్టేనేమో అనుకుంటున్నా. అల్లుడు గారు అడిగి పెట్టాడు లేదు, అప్పుడు అత్త హాస్యాలు. హాస్యం లేదు, ఆముదం లేదు, కొట్లో గుమ్మస్తాలు లేరు. పిలిపించి అమ్మాయి ఎవ్వరమే తెలీదు. అమ్మీ నా శెట్టి గారు నా శెట్టి ఒకే రీతి కలపిస్తుంది. ఇదిగోని మీద తరాల చెట్టి మయ్య వరహాల కుప్ప బంగారు కుప్ప. ఏమి తప్ప కుప్ప కుప్ప నువ్వు అప్పు కోసమయ్యే. ఆ అప్పు కోసం నైసుగా తప్పించుకుంటారా? తప్పించుకోకపోతే గొప్పగా ఒప్పించుకొని తగిలించుకుంటాను. బయట ఉండదు. అయింది పోయింది అల్లరి సొంటైంది. ఊరు రమ్మంటుంది, కారు రమ్మంటుంది. ఏం చెప్పంటారు బాబు? వేస్ట్ మాటలు చెప్పదు, ఉన్నది చెప్పేసి. అమ్మాయి మిమ్మల్ని మేజవాని కచ్చిలో చూసింది. ఏ ర్యాంగిల్లో చూసింది నా తప్ప? ఏమో ఏమి లేదు నా తప్ప. ఎనక నుండి అయితే ఎవడైనా ఒకటిగానే కనపడుతున్న కొండకు చట్టు పట్టినట్టు. అదే ఎదురుకుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి తప్ప పడితే కళ్ళల్లో ఏది కనపట్టల్లా రంగనాయ సాయి నామాలు. ఆ నామాలా? తప్ప ఆ నామాలను తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే చాలు. వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా బాలామణి మిమ్మల్ని చూసింది మొదలు అమ్మా నా శెట్టి గారు, అమ్మా నా శెట్టి గారని మంటలు ఎగిరి ఎగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది. లత్తప్ప మనలో మాట మంచం కింద ఎవడన్నా మడిసి ఉన్నాడో చూడకపోయావా? అదేం కాదు, అమ్మాయి మీ దుగుతో ముద్ద కూడా ముట్టాలా. అజిత్ చేసిందేమోలే. అజిత్ కాదు, ఆవకాయ కాదు. సేల్ ట్యాక్స్ చూసి మీ చిల్లర కొట్ల చిందులు వేస్తారే. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసు చూసి పోరంబొకలు భయపట్టనుకోవచ్చుగా. అట్లేదు అనుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాపీ బోట్లో కంగారు పట్టు అనుకోవచ్చుగా. ఏది ఏమనగల తప్ప నేను ఇవాళ ఇల్లు బయలుదేరి చాలా మంచిదైంది. టైగర్ లేదు, టైగర్ తప్ప నదని చెప్పు. మనకు అసలు వ్రంగిలీషే రాదా? రాకేం బాబు, రొచ్చు రొచ్చా అయితే చెప్పు. ఏం భయపెట్టావే? పట్టతల ముండకెందుకో బర్మా చుట్టని, ఈ ముండకెందుకో వ్రంగిలీషు, ఆ సింగడికెందుకో దూది వ్యాపారం అని, షెట్టు గారికి ఎందుకో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క, కుక్క మన లత్తప్ప. నేను ఇలా పొద్దుగలెత్త మా బోడె పుమ్మకం చూసా. దాని ముఖం చూసామంటే ఎదురు అయితే నిలకపడ్డట్టే ఏదో లాభం తగిలిందన్నమాట. మీ మాట ఎట్లా ఉన్నా ఈ పూట మా అమ్మాయి మాత్రం మంచి మొకే చూసింది. లేకున్నా మీ వంటి వారు మా ఇంటికి రావడం తటస్థితుందా? ఏ ముఖమో ఎందుకు తప్ప, వయసు పోయినా వాడిపోని ముఖం, సిక్కిపోయినా సక్కనైన ముఖం, సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఎక్కడుంటే ఇంకెవరిదిలా తప్ప మీదే. నీరు బుడుదగలు పడిపోయి విరుసుకుంటున్నామమ్మా. అందుకేనే సకాలంలో వర్షాలు పడి అకాలంలో పడి రైతులు అన్యాయంగా దెబ్బతినిపోతుండగా ఊళ్ళో తప్ప మీ ఖాతాదారులందరూ కాటికి పోయినా బొట్టై దొడపని గట్టి మొత్తైదివి. ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ట లాంటి దానివి కదా. మీరు మాత్రం తక్కువ బాబు, భారతదేశానికి బల్లకట్టు లాంటి వారు కదా. నిజమేనంట. అసలు మీకేం తక్కువ బాబు? ఎత్తు తక్కువ, ఎరుపు తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ. తప్ప ఈ క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటేనే అంటున్నావా? అలవాటు ప్రకారం అందరి దగ్గర మాత్రం మన దగ్గర చదువుతున్నారు. అయ్యో పెద్ద ముందులు పెడేళ్ళు మనకి తప్పదు చెప్తాను బాబు. ఆడవాళ్ళు చెప్పు. మరి నీ బంగి నువ్వు నాశనం పోతే మా చల్ల బచ్చలు తలపేసినది నీ అమ్మ కడుపు మాట. నేను వచ్చి నీ భర్తనే చుట్టాక అమ్మాయి బామా కలప చుట్టాక
పిలిపించి అమ్మాయిని కొట్లో గుమ్మస్తాను అసలు ఎవ్వరమే తెలియదు. చలికింజన్ చల్లబడిపోతుంది. బాబు గారు మరే మీరు వస్తారని తెలిసి చిన్నమ్మాయిని పాలా పంపించా. పంపిస్తే పెద్ద అమ్మాయి గుడికి వెళ్ళింది ఆకు పూజ చేసుకోవటానికి. అయితే మరే ఇదిగో ఇంట్లో ఎవ్వరు లేరు. లేకపోతే గదిలోకి వెళ్ళి తలుపేసుకొని గడేసుకొని ఫ్యాన్ వేసుకొని అన్ని మాట్లాడతాం. అమ్మగారు పని అట్టడానికి కదా అనుకుంటున్నావు. ఇప్పుడు ఏది నాకు అర్థం కాదు. బాబు గారు మరే మీరు ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళకండి, అమ్మాయి చాలా బాధపడుతుంది. నేను అన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు బలవంతంగా ఈడ్చికెళ్తే కాదులే కండువా బట్టి పలుకుబడి పెరుగుద్దని 10, 11, 15 సార్లుగా వచ్చే షాంపూ 10-15 సార్లు పోయిన షాంపీలేనా? పక్కన సున్నా పెడితే కదా పట్టింపు. పనిలో పని పక్కన సున్నా తగిలించపోయారా? పక్కన సున్నా పెడితే మిమ్మల్ని చూడగలిగేవాడినా ఏ రోజు రద్దయిపోయి పెద్దల్లో కలిసి తల్లికి తీసుకొచ్చేది కదా. కానీ దానికి తప్పంట. తప్పున్నారా? మీ ఎత్తు రతలు పోసిన మీరు దాని గుమ్మ త్రక్కవచ్చు. లత్తప్ప ఈసారి దాని గుమ్మం తొక్కడు తెరిస్తే కాండ్రించి వ్యాహరించి మొఖాన కళ్ళేపుతున్నట్టు వచ్చింది బాబు. లత్తప్ప అంత భయపడ్డారు మీకు ఎప్పుడు రాదా ఉమ్మి? రాదు బాబు, అస్సలు రాదు. తాంబూలం వేసుకున్నప్పుడు ఏదో వారకార్థానికి అంతో ఇంతో వస్తుంది కానీ ఇలా చంద్రవంక కోటకు వచ్చిన ఒండ్రులా ఇంత రాదు బాబు. ఇంకే వస్తుంది. ఈ ముండగ తాకిడి ఎక్కువై తడారిపోయింది. బాగా సెలవిచ్చారు బాబు. నేను మేళాలు చేసే రోజుల్లో నువ్వు మేళాలు చేసేదాని అన్నమాట ఏంటి బాబు? ఉన్నమాటే. ఆ రోజుల్లో మేళాలకు నాయకురాలుని పందిరి బొంగనుకున్న పల్లకి బొంగేనే. ఆ రోజుల్లో మీలాంటి అగ్రకులాల వారు మమ్మల్ని తాకితే తప్పుగా భావించారు. రాను ఆచారం అంటే మర్యాదల మంట కలిసి మా ఇళ్ళ చుట్టూ తిరిగి మడియారిపోతలేదు. మాకు తడియారిపోతావు తప్పు. సరే కానీ బాబు మనకేమనుందా? తిక్క కాదు బాబు. ఓ తేట. తిక్క కాదు, తేట కాదు. ఇలా దగ్గరని చెప్తాను. వదిలే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చా అనుకుంటది. ఇక్కడే పడతా కానీ ఫోన్లో చెప్పు. ఫోన్లో గీలో చెప్పిన వల్ల కాదు, పొయ్యితో గొట్టలు చెప్తా. ఎట్లా చెప్పు అర్థమయ్యేటట్టు. అదే బాబు నల్ల ముందు వ్యాపారం. పోలీసుంటే బాగుపడుతుంది. పూజ కట్టి సీక్రెట్ ఎవరు తెలియదే నీకు. అయ్యో నన్ను పట్టుకున్నారు ఏంటి? మీ సైదారామాయణ చూసి ఏమనుకుంటాడు? బావయ్యా ఎవరమ్మాయినా తాళి కట్టిన పొందా తగిలొచ్చిన పొందా ఏదో ఆడవాళ్ళ అంట కోసం ఉండాలిగా బాబు. ఉండాలిగా మరి. చెకింగ్ వాళ్ళు చెప్పి తప్పించుకోవడానికి. సరే గల్ల తప్ప నల్ల మంది వ్యాపారమేగా మనకు లేదు. మన అత్తోరుకుంది నీకైనా అవసరమా ఏంది? అన్ని మెల్లగా అంటారేంటి బాబు? తులం గాని తులన్నర గాని పూర్తిగా పట్టుకో. ఇది ఎక్కడ గతం 6.5 సాల పన్నే. పన్నా పెద్దని పడాయిపోతావు గాని బద్దచ్చింద బయటపడరే. తప్ప రాత్రంతా మంచులో పెట్టి ఏ కూతాం కన్నా తాటిగా ఇంత ముద్ద తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. చాలే బాబు, నువ్వు అక్కడ సైజు పెద్ద సంచి పట్టలు 2 కొట్లు తీసి కొలై మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ తిన్నట్టు నైస్ గా వేలుతో తీసుకుంటూ తింటా. నయ్యం నాపి కలిపుకొని నవిలి మీకు దరిద్రం పట్టముండ పాడు జంతువులాగా ఏదో తింటమైంది. ఇంట్లో స్పూన్స్ లేవు. అయితే మన ఇంట్లో అన్ని సాసర్ లేరన్నమాట. పెద్ద పెద్ద మనకు వదిలేదు తప్ప ఊరకే వచ్చి ఊపిరి అనుకుని తిను. పాతలు గుర్తుకొచ్చి రోత. బాబు మీ దగ్గర సిగ్గుమాలిందా? ఒక పెద్ద మనిషి సిగ్గుమాలి దగ్గర ఉంటుంది. సగటు సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత చింత చెట్టు పడి అంటుంటది. ఇప్పుడు దాకా సంగతి సామెత లేదు, ఆ మాత్రం తెలియదు. ఇప్పుడేగా వచ్చింది. ఇంకా మీ భాష మాకు అలవాటు కావద్దు. సిగ్గుమాలిందంటే చుట్ట ముక్క. ఏదో తప్ప నువ్వు చుట్టగలుగుతా. అమ్మాయిని కోపడుతుంది. అమ్మో ఈమె సంగతేమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతేమో ఈమెకు తెలియనట్టు. ఇదొక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అటు తిరిగా ఇటు తిరిగా ఇలా చూపించు. చూడు
నవనీతమైన పెదల మీద మచ్చలు పాడు. ఓయబ్బో మీ కొళ్ళంతా మచ్చట్లేదు కానీ మాకు ఒకసాట మచ్చుంటే వచ్చి తప్పు. ఏది మా మచ్చల గురించేగా, నీ మచ్చ. ఈ మచ్చల గురించేగా. చూళ్ళ తప్ప గంట తరబడి గల్లా పెడితే కూర్చొని గాలి దోలక గజ్జిలేయొచ్చు. రోజుల తరబడి వ్యాపారం కోసం ప్రయాణం చేసి 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 స్నానం చేసే తీరుబడలేక తీటలేయొచ్చు. ఎర్రి నాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఎన్న పెట్టులో అన్ని లచ్చలున్నట్టే. నీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి ఊరిపోతే మీ వ్యాపారానికి చేయించారు. నాకు సుట్టభ్యాసం లేదు. చివరి సీరెడితే గిడితే 4 పట్లు పట్టు, గట్టకపోతే 40 గుండ నాది నాకు అప్పచెప్పు. నాకు ఇచ్చిన ఏ వస్తువు అయినా సరే నలపుండి చలవాటే లేదు. నలిపేనా నీకు పనికిరా. అబ్బో వ్యవహారం తేడా పడదుగా. 10 పైసలు ఇస్తా కానీ గంట మార్లు చుట్టు కొనుక్కుని వంట పట్టినాక 100 వదిలి శాంతం అయిపోయేదాకా ఈ ప్రాంతాల మాకు వెళ్ళిపోయి నీ అమ్మ కడుపు మాట. 10 పీసు, నార పీసు, కొబ్బరి పీసు, ఆ పీసు ఈ పీసు మాకొద్దు. ఈ ముండా కొడుకుని ముందే 10 రూపాయలు భయపడి పారిపోతాడు. అసలే మామూలు కాదు. రూపాయి అడిగి మత్తులో దించుతావు. దిగిన తర్వాత అప్పుడు ఎంతైనా అడగచ్చు. బాబు గారు నాకు కావాల్సింది 1 రూపాయి. 1 రూపాయ? అదో 1 రూపాయ మనకు లెక్కే ఉంది అసలు. అయ్యో అదే ఏది తప్ప ఇప్పుడు దాకా పిసికింది నీ సంచ. అందుకేనే నీ అమ్మ కడుపు మాట ఎంత లోతుగా పెట్టినా అంతే గేటుల్లో అంచుల్లో కట్టాలా. ఎంత తప్పుడు అడిగింది 1 రూపాయ లెక్క ఉంది అసలు. అల్లుడు గారిని చెల్లెలితే ఎదల తప్పని అడిగింది ఊళ్ళో తప్ప. వాల్యూ పడిపోయి ఓల్డ్ 5 years బ్యాక్. నువ్వు అడిగింది 1, నేస్తే 50 తీసుకో. అమ్మి సిగ్గు తప్పి అల్లుడు గారిని చెల్లరిగితే చీపోని చెక్కితే రామ రామ. నల్లగా ఉన్నాడంటావు. దేశంలో అందరూ ఎంతవాన్ని కోరుకుంటే నల్లటి వారత నాశనం పోవాలంటే అమ్మా ఆయన నల్లగా ఉంటే అమ్మా ఉండాల్సిన మూటంతా ముందుంది తప్ప. చెట్టుగా సామాన్యం నా పని నా తల్లి. అమ్మాయి ఎంత అంటుంది? ఏమంటుంది? చెట్టు గారు ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నట్టు మేము విన్నావులే. నువ్వు కవరప్ప చేయలేక ఈ సుబ్బిశెట్టి గారు, ఉప్పుకృష్ణ గారు తెలుగు, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా సుబ్బిశెట్టి పోర్షన్కి నెంబర్ 1 క్యాండిడేట్గా ఏర్పాటు చేసుకొని తెలంగాణ వాళ్ళు సుమారుగా 3 లక్షల రూపాయల బంగారు కడియాన్ని వీరికి సన్మానం ఏర్పాటు చేశారు. గతంలో నాకు తెలుసు నెంబర్ 1 క్యాండిడేటు. ఈరోజు మన పల్నాడులో మాచెల్ల గ్రామంలో పుట్టినందుకు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు ఎల్లవేళ్ళ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి దీవించుగాకని ప్రార్థిస్తున్నాను. మీ ఖాతాలు మీకుంటేలే ఎల్ల తప్ప మీ విన్నావులే కానీ నువ్వు కవరప్పు చేయమాక. అమ్మాయి ఎంత అంటుంది? ఏదో నల్లగా అంటుందిగా, ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నట్టుంది. అవునా? మరి నలుపు ఎట్టుంది అనుకున్నారు? వ్యాపారం నీటు కోస్తాయి పక్కన ఎర్రగా ఉంటాడా ఏంటి? చెబుతా వినుల తప్ప. ఎనప పెట్టెల లుపు తప్ప, ఎనప పెట్టెల లుపు ఇంకొసిరా నలుపు, పలక నలుపు, గజము పట్టల లుపు. మరి ఈ నలుపుగా ఎంత సలుపుతున్నారే. యదు మాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, శివుని కంఠము నలుపు, సీతాపతి నలుపు. ఎన్ని నలుపులలో నాదంత నలుపు, ఆ నలుపే నాకు ఒళ్ళంత ఎగబాగే. అమ్మ తోడు నేను ఎరుపే గాని నలుపు కాదు,
ఏంటి బాబు మీకు మీరే కొట్టుకుంటున్నారు? మీకైతే ఎవరిని ఎగబడి వచ్చి మరీ కొడతారు, మాకెవరు కొడతారమ్మా? అదమ్మా సంగతి. చేసే చీకటి వ్యాపారం కదమ్మా. ఎండాకాలం కలుపు తీసుకుని అంతా పని నలిపింది. అబ్బా, వాళ్ళు వికారంగా ఉంటే మనకు అకారం, వారు ఏమాత్రం ఆకారం ఉన్నా మన శ్రీకారమైన రామ్మ 5 నిమిషాల వైపు అంత అయిపోద్ది. అంత అయిపోద్ది. ఈ ముండకు సరుకు తక్కువ, సందడి ఎక్కువ. ఎంతసేపు రొల్లుడే కానీ పిల్ల పంపిదేది దీని అమ్మ కడుపు మాట. కావచ్చు తెలుపులేగా, నలుపుతో మనకి వెనకేంటి రాదు. ఏం చేసినావు? నుంచి అడ్డొచ్చు మా అమ్మ పిల్ల. ఏం చేసినావా? భయపడుతుంది. ఏం లేదమ్మా, వాడు అయ్యే వాడు ముఖం ఏం చేస్తారు రాజు. ఏమో ఉన్నదని అక్కడ నుండి ఏమంటారండి, అడుగు పెట్టగానే అమ్మోర్లాగా అమ్మేదైంది నాకు. ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది. వెంటనే మళ్ళాలంటే వల్ల కావట్లేదండి. మీరు కాస్త ఊపు చేస్తే కానీ నేను మోపు చేయలేదు. మీరే అన్నారుగా ఓసారైనా కుర్రవాడని, ఊపితే ఓసారి ఏమండి ఇప్పుడు ఏం జరిగిందండి? అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదండి. ఏదో 3 ఫేజ్ కరెంటు షాక్ కొట్టిందండి. ఏమండి, నాకైతే ఒక ఉంది, మీకంటుందండి. వరుసలో ఉన్నారు కదా, అటు ఉండకూడదు.
మంచి ఊపులో ఆపారింది పాడు. ఊపులో ఆపారింది. మీరు ఎక్కడ చేశారు? ఏమండి అక్కడ ఉందా కీ పాయింట్? ఏయ్, పోనీ మరి అక్కడ ఏమంటారో చెయ్యి. ఆ, మమ్మల్ని పిలుస్తాను. ఏమండి మనం కొట్టుకుందామా? అమ్మా! అది కాదండి, మనం తిట్టుకుందామా? మరేంటండి? మరి అమ్మ ఎందుకండి? ఆ, ఇంకా ఏమండి నా పని సగం అయిపోయినట్టేనండి. ఏమండి ఏంటండి? కొత్త యాంగిల్ మంచి స్పీడ్ తో చేస్తున్నారు. మీకే తెలుసా? మీకే నేర్పుతున్నారా? ఇంకా లోపల సప్లై అవుతుందండి. ఎందుకంత భయపడుతున్నావు? మేమేందుకు భయపోతామండి? చూసుకుంటున్నాం. దాని ఇట్లా పెట్టి మీరు తాళవేస్తారు తిరిగా నా నోటికి ఇట్లా వచ్చేమాట. ఏమండి అమ్మ 50 రూపీస్ అందరూ 20 రూపీస్ కలిపి 30 రూపీస్ వెళ్ళిపోతాను. చిత్ర ఎంత గత్తర పెట్టిందండి. ఏమండి ధైర్యం కలవరు కాబట్టి సరిపోయింది, కానీ అదే అదొడితో పనేం కావాలండి? ధైర్యవంతులు మీరు. అంత ధైర్యవంతులు అయితే మరి ఆ సంకల చెప్పులు ఏమిటి? ఏమండి మా రావులు బాబాయ్ చెప్పాడు, ఓరి అదవా ఎప్పుడు చెప్పులు కాలుగా జరిగిపోతాయి, అప్పుడు సంకలో పెట్టుకొని తిరగమనండి. ఏమండి నిజంగా చిత్రేగా? నిజంగా చిత్రనండి. చిత్ర వయసు చిత్ర వయసు అండి నిన్ననే 12 ఏళ్ళు 13 అయితే పగలగొట్టుకోమనండి. ఏమిటి మాటలు? మేమేమన్నామండి, చిన్న పిల్లే కదా చేయి దాచుకునే వయసు చూస్తున్నాను. ఏమండి చుట్టాలం అయ్యాం కదా, ఇప్పుడు పట్టుకున్నాం కదండి. పట్టుకుంటే అయిపోతావా? మరి ఆయన అట్లా చెప్పాడు. ఎవరైనా అదిగో యూట్యూబ్ ఆచారి పట్టుకుంటే చుట్టాలైపోతారని చెప్పాడుగా. కావండి అలా పట్టుకుంటే. ఏమండి చిత్రం ఒకసారి పిలుస్తారా చూద్దాం. ఏమండి మీరు మా ఇంటికి వచ్చారు, పిలిస్తేనే బాగుంటుందండి. ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దా ఎప్పుడు దొరుకుతుంది చూస్తున్నా. వచ్చిన అవకాశం ఏమండి అమ్మాయి ఏమైనా మన జానీలాగా గట్టి పని పెట్టిందా? ఆ పనే మీద పాలి మారింది. పిలిచే రాదేమండి. ఏమండి ఊపు కావాలో మోపు కావాలో తూపు కావాలో మాకేం తెలుసండి. ఆ పిలిస్తే మీరే పిలవండి. చిలకమ్మ
సైలెంట్ లెగవద్దే నీ అమ్మ కడుపు మాడ ఏయ్ ఏంటి లెక్సేది మడిసి అక్క బావగారు పడిపోయారే మేమంది పడిపోతావే పడసిని సీక్రెట్ చేసి ప్రాక్టీస్ చేస్తాం ఏ వేషం నేను తొయ్యలేను తొయ్యలేదు బావగారు కుమారక్క అన్నగారు కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అడుగొప్పుల వాస్తవ్యులు మరి అన్నదాన సత్రం కమిటీ అధ్యక్షులు మరి అన్నగారు ప్రతి నీలంపాటి అమ్మవారి అడుగొప్పుల తిరునాళ్ళ రోజున ఆ సత్రంలో దాదాపుగా 30 క్వింటాళ్ళ అన్నం ఉడికించి అన్నదానం చేస్తారు. మరి ప్రతి సంవత్సరం కూడా మాతో నాటకం పెట్టిస్తారు. అటువంటి మహానుభావులు కళా పోషకులు కళాకారులు పోషించేవారు. అటువంటి అన్నగారు మమ్మల్ని మా ముగ్గురు కళను దీవించి చెరివక 100 రూపాయల చొప్పున 300 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని నా చెన్నకేశ్వర స్వామి ఎల్లవేళ్ళ కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యమని ప్రసాద పుస్తకంగా మరి ప్రారంభిస్తున్నాను. పెద్దలు కళాకారులు అడుగప్ప వస్తువులు వెంకటేశ్వర రెడ్డి గారు మరి నన్ను ఆశీర్వదిస్తే ఒక 200 ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. అడుగప్ప వాస్తవులు వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను దీవించి నాకు ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని పోలేరమ్మ తల్లి చక్కగా చూడాలని కోరుకుంటున్నాను. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా అంతే. మీ అక్కయ్య దోస్తే ఏమండి దీనికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు తోస్తానే ఉన్నారు. మమ్మ నేర్పించిన ముద్దులాటండి ఇది. నేనైతే మంచి ఆట నేర్పిస్తా. ఏమాట? వంగుళ్ళు తూకుళ్ళు. వంగేది మీరు దూకేది నేను. మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు వంగండి మేము దూకుతాం. పొట్ట సాగరించదు బాబా మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా. వచ్చానుగా. నాకు 1 రూపాయి ఇవ్వండి. అమ్మకు 50 ఇచ్చా. అయితే నాకు 20 ఇవ్వండి. అమ్మకు 50 నీకు 20. అసలు అమ్మ వయసు ఎంత నీ వయసు ఎంత? అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత? అయినా ఏం చేసుకుంటావే డబ్బులు? ఏం చేసుకుందేమండి బావా? కాఫీ తాగుతాం. ఎక్కడ కాక ఓటు జబ్బు పెట్టరాది ఎర్రి మొఖమా. అబ్బా ఆడపిల్లలు అందులో చిన్న పిల్లలు. నువ్వు చిన్న పిల్లవి కాదమ్మా గున్న పిల్లవి. మాకు అప్పు ఎవరు ఇస్తారు? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇద్దామనుకోవటల్లా మీ వ్యవహారం ఎట్టడు అనుకున్నారు. బేరం ముద్రకు ముందే బోని చేయమన్నట్లేదు. ఇద్దామనుకోవటల్లా మీకేం తెలుసుద్దా బాధ? గుర్తు పెట్టే కోడి కదా నొప్పి తెలిసేది. ఇదిగో నువ్వు అడిగింది ఎంత? నేను ఇచ్చింది ఎంత లెక్క పెట్టు. మరి అదే రోజు వస్తా రూపాయి ఇస్తా వెళ్ళిపోతుంటా. ఎంత మోసం. లేకపోతే 20 ఇచ్చి ఒక్కరోజు మానుకోమంటారు. ఏంది చూడు రోజు రావాలి డబ్బులు ఇవ్వాలి వెళ్ళిపోవాలి. సరేనా బావా? ఈ రోజు నేను మీకు పరీక్ష పెడతానండి. నీ అమ్మ కడుపు మనసు రోజులు బాగలేవు. ప్రేమ పరీక్ష. అదైతే ఓకే. ఊరికే పెడతారా ఏమిటి? డబ్బులు
అనుకున్నాగా నేను ఏమని? వాడు కనపడుకున్నా నేను. ఎవరు వారు? ఎందుకులే మళ్ళీ వాడి పేరు చేతి 100 అడుగులు తేలిపోయింది. మీరెంత భద్రం దాచిపెడతారు నాకు తెలీదు. ఒకసారి మక్కై పక్కన నుంచో. ఏది ఏమంటావు? ఏ కొండ నిలబడమంటావు? ఏమేస్తావు? పోజు కోసం చెయ్యి పైన వేసి నిలబడమంటావు? ఏ కొండ నిలబడమంటావు? చూడండి బాబు గారు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులు ఏటాలు కాళ్ళు ఏటాలు ఉండవండి. వచ్చారా, డబ్బులు ఇచ్చారా, పోయారా, అంతే. ఎన్ని సొమ్ములతో గుట్టలు తెచ్చుకోవటం. సరే మీ ఇంటికి వచ్చాం, మీరు ఏమంటే ఏమంటే తెస్తాం. కష్టపడే పనే లేదు బావా. అబ్బా అబ్బయ్యా, ఎంత అనుకున్నాలే బావా నా మన్మోదుడా. నేనేం చేయాల నాకేం తెలీదు. ఏదో ఒకటి చేసావు. నేనేం చేయలేదే. పెద్దదనం దెబ్బతిన్నది. మీ తప్పే లేదు, మిమ్మల్ని అనుకోవాల్సిన పనే లేదు. లోపల మీ అమ్మమ్మ ఉంటుంది, ఎవరికి నేర్పాల్సిన పట్టు వాళ్ళకి పెట్టి కర్రీ మఖం కాదు, ఎర్రి మఖమా. ఎరుపో నలుపో తెలుపో చూసుకోవాలనుకుంటే లోపల అర్థం పట్టాలి, చూసుకుందాం. అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. జింకల రామకృష్ణ గారు నన్ను ఆశీర్వదిస్తూ నాకు ఒక 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. అట్లాగే మా సుబ్బారావు గారు మీ ఖాతాలు మీకుంటేలేండి. ఎందుకు ఎగబడి కూర్చుతుందో ఆనందం. కళాభిమానులు, కళా పోషకులు బొత్స మల్లయ్య గారు నన్ను దీవించి 70 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరమ్మ తల్లి చెనకేశ్వర స్వామి ఎల్లవేళ కాచి కావాలని భోగ భాగ్యం మరీ ప్రార్థిస్తున్నాను. మీరేమొద్దులేండి, మీ లాభాలు మీ, మా లాభాలు మా. అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకొస్తాను. ఎవరు అద్దం? అమ్మదండి. మీ అమ్మద్దం ఇంకా ఎక్కడుంది? మీ అమ్మద్దం కళాయి పోయి కళ్ళ బొమ్మే కానరాదు. మీ అమ్మద్దంలో బొమ్మ కానరాదు. అంటే అమ్మది పనికిరాదా బావా? పనికిరాదా బావా? ఓ బావా, పోనీ నా అద్దం. నీ అద్దం సైజు చిన్నది, నా బొమ్మ పెచ్చు అస్సలు పట్టదు. మీ అన్నం తీసుకోవడానికి అద్దం కావాలి కదా, మరి నా గదిలో నీకు కావాల్సిన పెద్ద అద్దం ఉందండి. వస్తారా? ఆ పక్క అద్దం ఉందా? ఈ పక్క అద్దం ఉందా? పై అద్దం ఉందా? కింద అద్దం ఉందా? మధ్యలో అబద్ధం కూడా Thank you.
మీరెక్కడికి? గదిలోకి. నేను గదిలోకి. ఏమండి చిన్న డౌట్, ఈ మధ్య వ్యాపారాలు పోటీలు ఎక్కువైపోయినాయి అని మా వ్యాపారస్తులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి అంటున్నారు. మీకోసం వస్తే మీ చెల్లు ఫ్రీనా? డౌట్. చిత్ర చిన్నపిల్లవి గదిలోకి రాకూడదు, దెబ్బతింట వెళ్ళి లోపల గోరెలు ఆడుతానుకున్నావా? రావాదిన యుద్ధం జరుగుతాయి. యుద్ధం జరగాలంటే మరి బాణం కావాలి కదా. ఆ బాణం మా చెల్లి అన్నప్పుడు మరి మీ దగ్గర గద ఉందండి? మీరు మొయ్యలేదు కాకపోతే లేపి చూసుకోండి. బాబా యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం. చూద్దాం చూద్దాం. అది చూసే యుద్ధం కాదే, ఎర్రి ముఖం చేసే యుద్ధం. అది కాదు చిత్ర, నాకిద్దరుంటేనే ఇబ్బంది, ఇంకా మూడో మనిషి పని అయ్యేది. అయ్యో నీకు అసలేం తెలియదు బాబా. గదిలో మూడో మనిషి ఉంటే పని మంచి. ఏమండి నాగయ్య గారు, మాడుగుల శివన్న ఎప్పుడైనా చెప్పారా? అయ్యా ముగ్గురుంటే పని మంచి కసక మీద ఉంటుంది, దుర్మార్గం ఏమైనా చెప్పారా? అది కాదు బావా, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అక్క బావా గదిలో ఏం చేస్తున్నారు చూసి నేర్చుకోమని చెప్పింది బావా. చూసి నేర్చుకోమంది, చేసి నేర్చుకోమంది. దెబ్బతింటో మూడు అనుకుంటున్నామో. చిత్ర ఎందుకు అర్థం చేసుకో. వచ్చిన తర్వాత ఏదైనా చూడడానికి చూసామనుకో ఎర్రికి ఎగబెట్టి ఎర్రి ముఖమా. ఇవన్నీ మాకు కొత్త అమ్మ కడుపులు మాడ. సరే అక్కని మంచం పైనుంటే పోనీ, అక్కని మంచం కింద ఉంటే అబ్బో ఆచార్య గారికి తేలే పనే కాదు, తెమిలే వ్యవహారమే కాదు. ఏమండి మీరు ఒక 5 మినిట్స్ తీసుకోండి. అది కాదండి. ఏమండి ఇదిగో అది కాదు. పిల్ల భయపడుతుందా? భలే భయం వేస్తుంది నాకు. 2 రాష్ట్రాల్లో భయపెడుతుంది ఈ పిల్ల. నీకు తెలియదేమో. మీరు భయపెట్టే టైపే కానీ భయపడే టైపు కాదుగా. ఏమండి అమ్మాయిని తీసుకెళ్ళి మేమేం చేస్తామండి? మేము చేసేది ఏమీ లేదు, అంత అమ్మాయి చూసుకోవడం. చూసుకునేది అద్దం ముందు అందమే ఎర్రి ముఖమా. అక్క ఈయన అద్దం ముందు అందం చూసుకోమంటున్నాడు. ఏమండి మీ రంగనకి చక్కదా, మా చిత్ర చక్కదా? ఏమండి ఏమండి గదిలో చూసిపోయి ఏం చేస్తారు? మీరేం చేయరుగా, అంత మాత్రం ఎందుకు లోనకి అందగాడా అందగాడా ఏమండి మాకింటి దగ్గర ఒక్కసారి అట్ట తాగితే అంత నొప్పి అనిపిస్తే మీరు ఎన్నిసార్లు గట్టిగా గుద్దిన సమ్మగను చుమ్మంటుంది. ఏమండి మీ రంగనకి చక్కందా, మా చిత్ర చక్కందా? చూసి చెప్పండి. నేను 3 రకాలతో మీకు ఏమైనా అభ్యంతరమా? ఏమండి అమ్మాయి చిన్నప్పుడు స్ప్రింగ్ ఏమైనా మింగిందా? అందుకని గుండ్రాయి లాగుంది. గట్టిగానే ఉంది. ఏం పెట్టి పెంచింది మీ అమ్మ మిమ్మల్ని? జీడిపప్పు.
సమస్య ఉంటే శాంతితో పరిష్కరించుకుందాం. మన అంగడి పోయినప్పుడు వస్తువు కొనుక్కోనుకుంటే అక్కడ గట్టిగా ఉంది, అక్కడ మెత్తకుంది చూసుకోము. అంటే నేను వస్తువునా? కాదు కదా, పద్ధతి నెంబర్ 2లో చూద్దాం. ఇట్ట తొందర ఎక్కువ కదండి, నెలకు 3 పంచాయతీలు అవుతుంది. మనం సంత పోయినప్పుడు బర్రెనో గొర్రెనో కొనుక్కోవాలనుకుంటే మంచి చెడు ఎటు చూద్దాము, ఎక్కడ సుళ్ళున్నాయి ఎక్కడ మస్తు చెప్పేది. అంటే ఇప్పుడు నేను బర్రెని గొర్రెనా? అమ్మాయి మనిషి లాంటిది, ఇంక చేసేది ఏముంది, సాంప్రదాయ పద్ధతి చూద్దాం. ఒకసారి వాక్ చేయవే. అక్క నాకు భలేగొచ్చు వాక్. అమ్మా చింతకాయలు తినాలనిపిస్తుందా, పొల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుందమ్మా. ఏమండి అమ్మాయి అక్కడ దెబ్బతింది కానీ చెవులు మూసి చింతకాయలు పెట్టండి. వాకు చేయమంటే వాంతులు చేసుకోమనా? ఇదేంటి మీతో వచ్చిన ఇబ్బంది, మీకు రాదుగా, నడవమనండి. నడవమనా? అదేదో తెలుగులో చెప్పాలిగా మాకు. మాకేం తెలిసే మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చని. ఏమి నడకది? హంసడ కాదు, హింసడకి నడకట్టంది అనుకున్నావు. చూడు మోసిన పాడే బర్రె చెట్టు. నేను మంచి ఊపుండాలి మగవా. నన్ను ప్రేమించే అన్ని కలిసి ఏమంటే స్వయం కృషి అంటే తెలీదా మీకు? తెలీదా? ఏమండి మీకు తెలుసా? ఎర్రి ముఖమా, ఆయనకి బాగా తెలుసు. చేతి పని సొంత పని ఎంత చేపి చేసుకున్నా అయిపోదు, ఆయాసం రాదు, అలుపోదు. అదా స్వయం ఇక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ దాకా కనీసం 100 మంది అంటపడద్దు. వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి. ఏమండోయ్ మీ నడకలా ఉందో చెప్పమంటారా? ఎలా ఉంది? తెల్లవారుజామున దొంగ కోళ్ళు పట్టుకెళ్తాకొస్తారే వాళ్ళ నడకలా ఉంది. నా నడక రెక్కిరిస్తున్నావు కానీ నువ్వెంత మాట్లాడుతున్నావు చూపించలే. నన్ను కొట్టగొర్రు, చిన్నగొర్రు, తవాసు పులవారు.
పాడావుగా కష్టపడి కష్టపడి 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. 30 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతా. నాకు రూపాయి ఇస్తే పాట మానుకోరా. ఏయ్, నువ్వు మా ఇంటికి వచ్చావా లేక మీ ఇంటికి వచ్చావా? అక్కడ పడదా తేడా? తొందరగా ఇవ్వండి. ఇద్దాం అనుకోవటంలా. ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? చక్కగా చిట్టి లల్లి బుజ్జి కన్నా అంటే నేను కుక్కరా పిల్లినా? టాటా సీ యు. ఏమండి నా తాడు వేసి బయలు వేస్తాడంట. ఇంగ్లీష్ చెప్పింది రండి రండి. ఒరి ఎంత మర్యాద. ఏమండి ఆయా తమ్ముడు రంగనాయకి నన్ను ఎప్పిట్టి పిలవలేదండి. పెంపుడు ముండ మర్యాద సంగతి దానికి ఏం తెలియనండి. ఏమండి వచ్చిన వాళ్ళు నించొని ఉన్నారు, అలా కుర్చీలో కూర్చుంటారా? కూర్చుంటా రానా? ఏమండి ఏమండి మరి మర్యాద ఎక్కువైపోయింది. ఏమండి అలా కుర్చీలో కూర్చుంటారా అన్నానండి. అలా అన్నారా? నేను ఇంకొకలాగా అనుకున్నాలేండి. రాములు బాబాయ్ ఎప్పుడు చూడు కూర్చో కూర్చో కూర్చోమంటమే గాని పండుకోమని ఒక్కసారి. ఏమండి మనం మనసు పెట్టి పాడితే మనుషులు గుట్టలు గుట్టలై చావాల్సిందే. అమ్మో అంత పనుదు గాని ఏమండి కూర్చోండి. ఏమండి టైంలో ఒట్టేవారు కదా, కోటికి పరిగెత్తారు. మరి అంతటి వారు గాజురాల ఉంగరాలు ధరించారు ఏమిటో? గాజుల గాజుల పెట్టు సాడి ఈ ప్యూర్ గోల్డ్ అండి. గాజులు ఏమండి మీరెందుకండి ఏడుతారు? గాజురాలు గాడిద అన్నారు కదండి. మిమ్మల్ని ఎందుకు అంటామండి? గాజు అన్నా నన్ను నేను మీరన్నారా? ఏమండి మీరంటే మిమ్మల్ని నేను అడ్డగాతిని నిలువు గాతిని అడ్డగాతిని మీరంటే కేసు డిస్మిస్ చెప్తారా? చెప్పమంటారా? చెప్పండి. వజ్రం, వైడూర్యం, కెంపు, వంపు, సొంపు, కంపు.
ఏమిటి కంపు మీకు అసలు వ్యవహారమే తెలియదు. వచ్చేటప్పుడు జాతరల చెకింగ్ కోసం కంప్యూటర్లో చెక్ చేపించామండి. షార్ట్ కట్ లో మరి ఇదండి పచ్చండి. నాకెంతో ఇష్టం అండి. అవునా? ఒకసారి ఇస్తే అలా అలా పెట్టుకొని ఇస్తాను. ఒకసారి ఇస్తే అలా 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 పెట్టుకొని ఇస్తాను. మళ్ళీ ఇచ్చేస్తారుగా. నా మీద మీకు నమ్మకం లేదా? ఏమండి, ఇయ్యకపోతే చిన్న లిటిగేషన్ అండి. ఇంటి దగ్గర మై సచ్చోడు మంచోడు కాదు. ఇంటికి వెళ్ళగాని ఆలకెళ్ళి చూస్తాడు. ఉంగరాలు లేకపోతే కొట్లో పడేసదే పరిగా తంతాడండి. ఇప్పుడు వాళ్ళు తంతారా మీ నాన్నగారు? మాకు వ్యాపారం నష్టం అయితే మొయ్యితో నిమిత్తం లేదుగా. ఇవ్వండి. ఇస్తారుగా. చెయ్యేస్తారు. ఊపొత్తు గట్టిగా బిర్రుగా ఉంది. ఏమండి? బాగా బిర్రుగా ఉందా? అవునండి. బాగా గట్టిగా ఉందా? అవునండి. ఒక్క నిమిషం ఉండండి, ఇంట్లో కత్తి పెడతా. వదిలే వచ్చేసిందండి. ఏమండి, మీరు పెట్టుకుంటారా, నన్ను పెట్టమంటారా? అబ్బా, మీరు పెడితే నొప్పిగా ఉంటుందండి. నొప్పి లేకుండా పెడతాగా, అసలు పెట్టినట్టే ఉండదు. ఏమండి, నాకు అసలే కొత్త అండి. నేను ఇంకా కొత్త. ఏమండి, పెట్టే ముందు ఊపుతాయి పాడు బాగుంటుందని. పెట్టే ముందు ఊపితే బాగోదండి, పెట్టిన రోజు ఊపితే బాగుంటుంది. పంతులు గారు, మీరు పెట్టమన్నట్టే పెట్టేసి. ఒక్కటనచో అంత అందముగా లేదండి. ఒకటి బాగలేక చెప్పరండి. ఒకటేంది రెండేందండి, ఏకంగా మొత్తం తీస్తే పెట్టుకుని చూసుకొని
బాగానే ఉంటుంది లోపల సొమ్ము. ప్యూర్ గోల్డ్ ప్యూర్ రాండి. ఎంతో అందముగా ఉన్నాయని ఏమండి ఇవి నాకు ఇచ్చినట్లు మీ రంగు నాకు తెలిస్తే మిమ్మల్ని పెట్టుకునేదేమో అదెవరు అంటానికి అయినా సొంతం నా ఇష్టం వచ్చి చేసుకుంటా. అదెవరు అంటానికి నమ్మమంటారా? నిజమేనా? ఏమండి ఏమండి అయితే నేను ఉంచేసుకుంటాను. చాలా మంచివారు ఉంగరాలు ఎంత అందంగా ఉన్నాయో. ఏమండి సుబ్బారావు గారు నాకు ఆరోగ్యం బాగానే గుండె ఈగైపోయింది. ఇప్పుడే టాట్ అయింది. అదే అలా కాదు కిలకిల నవ్వాలి. నయ్యో కింద పడి మళ్ళా ఏమండి వ్యాపారం నష్టం వచ్చిన యథవ ఎవడే సరిగ్గా కట్టెక్కువ నవ్వమండి. నవ్వినప్పుడు నా ముఖం ఎంతే ఉంటుంది. నష్టం వచ్చిన వ్యాపారమా? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది? ఆహా మీకు నాకు తెలిసిపోయిందిలేండి. ఈ బొంగరాలు మొత్తం ఎలా ఇచ్చా నీకు మీకు ఇష్టం లేకుండా నాకు మాత్రం ఎందుకండి? వద్దలు కానీ ఇదిగోండి మీరు తీసానుకోండి పొద్దు వల్ల మంటలైపోవాలి కాబట్టి మీరు చచ్చిపోతే నాకు తింటారండి. మనకన్నా ముందు పరిస్థితి ఉందండి. ఏమండి ఎంత మాట అన్నారండి? మీరు వచ్చిన మొదలు మా ఇంటికి వచ్చారా చెప్పండి. మేము ఉన్నప్పుడు ఎందుకు వస్తారండి? మేము లేనప్పుడే గుంపులు గుంపులు వచ్చి ఆచార్య వచ్చినట్టు మాకు తెలుసుగా. ఒకసారి తెలియకేసుకుంటే కడుపులో టిక్కెట్టి గుండె పడిచేంత పని అయింది. మీరు చిలకలు చిలకలు చుట్టిస్తారండి. అవి లోపలికి పోయి పిలకలు పిలకలుగా పెరిగితే అత్తరు రాసి పెత్తరు చేద్దామనే. అదైతే అస్సలు వద్దండి. ఒకసారి తెలిగి మా అత్తగారింటికి పోయినప్పుడు సెంటు అనుకొని టాంతులు ఆయిల్ పూసుకున్నప్పుడు మారింది కలరు. ఇంతవరకు అదైతే అందంగా అందంగా పోతారా? పుయ్యండి పుయ్యండి
బాగుంది. ఆ, ఇలా వేసుకోమంటారా? ఆ. ఇలా వేసుకోమంటారా? అసలు మీకు వేసుకునే ఉద్దేశం ఉండాలి కానీ ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంత లంగం అందాలన్నీ నీవే, ఆనందాలన్నీ నీవే, అలనొప్పి మానొప్పి వేళ ఇక పోవే. అది కాదు ఉన్నాయని ఊడబి బొమ్మను పడబడతాడు నాకు అర్థం కాదు. రా, రా. అమ్మ రావే. తల్లితోనే అతకచ్చం దూరంలో ఉన్నా. ఇక్కడ పథకాలతో ముండ ఉతక వచ్చిందంట. అన్నయ్య మాచల్లో కోలాటానికి కదా మొండ మంచి రసపతి కుష్టు ఏడుసు పుల్లి పుట్టి సావకుండా మంచి మంచాలు వస్తాయి గత్తర దగ్గర మంచి రసపట్లు వచ్చింది. తొందరగా రావే. మాయ గత్తర వచ్చి పోను. అమ్మా, సుబ్బారావు మంచి ఉప్పు పూలో ఉన్నాడు. నువ్వు బాగా హుషారుగా ఉంటావు. అమ్మా మొత్తం తీసుకున్నానమ్మా. లోపల పో, ఏ సంగతి నేను చూసుకుంటా. బాగా చూడవే, బాగా చూడు. అల్లుడు గారు, పై కళ్ళు కింద గిల్లు ఎందుకే అయ్యో ఇప్పుడు తిరగండి బాబు. తిరగేసుకోలే అయ్యో తిరగలండి. అమ్మా ఆట కాసేపు ఉన్నావు అమ్మా. ఒక్క నిమిషం ఉండు. ముట్టుకూరు సుబ్బారావు గారు ఆ. భవానీ పాత్రధారి మరి నన్ను ఆశ్రయిస్తూ ఒక 100 రూపాయలు ఇచ్చారు. భవానీ పాత్రధారి కృష్ణుడు ఆడతాడు, ఏమేమి హరిశ్చంద్రుడు. ఆయన ఆర్డర్ వేసివే లేదు. మా కళాకారులు కళా పోషకులు నన్ను ఆశ్రయిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు. ఒకసారి తిరగండి. తిరిగాక అయ్యో ఏంటా మొక్క నిండా అట్లా అనకూడదు. లవ్లో నేను చేసుకుంటాం. అమ్మాయి తలా వచ్చిందిలే. స్నో పుష్టి వచ్చిందట. అమ్మాయి అమ్మాయి చూడలే తప్ప లవ్ అనేది ఒక కోపదం. అది ఎండగలపైతే చలికి కూర్చోడా పోరియల్లమ్మ కడుపుల మాడ. సతీష్ గారు డబ్బులంత వరకు పుల్లోడు, డబ్బులు ఎప్పుడు భూషోడా. కూసోడు కాదే బాబు గారు తుడిచిపెట్టి బాబు గారు. మరి ఏందనుకున్నా బావా ఆ. నేను తుడుస్తాను బావా. తుడు తుడు. ఆహా, ఏమి కాంబినేషన్ అది. కద్దటం సెల్లేదు. బాగుంది బాగుంది. చూడమ్మా అమ్మా నీకెన్నిసార్లు చెప్పానే ఏంటి నాకు మోడల్ దమ్మంటావు. నీకు ఎంత వయసు వచ్చి వేసుకోవడమే రాదు. అది అలాంటి చెప్ప చేసుకోవాల్సింది. ఇలా తిప్పి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, ముటుకూరు వాస్తవ్యులు నేలవల్లి సుబ్బారావు గారు, మరి ఇప్పుడు రాబోయే భవానీ పాత్రధారి గారు నన్ను దీవించి 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చెన్నకేశ్వర స్వామి పోలేరమ్మ తల్లి కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యములు ప్రసాదింపడుతుందిగా మరీ మరీ ప్రార్థిస్తాను. ముట్టుకూరు సుబ్బారావు గారు నన్ను దీవించి నాకు కూడా ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని పోరేదమ్మ తల్లి చల్లగా చూడడానికి. ఆయన దీవిస్తాడు. అమ్మా ఇది ఎలా వేసుకోవాలో చెప్పవే. అంత పొడుగుట్టి ముండకి వేసుకోవడం రావట్లా. పెట్టమ్మా. పెట్టమ్మా పెట్టు. పైన ఒక పిన్ని పెట్టి కింద సెంటర్లో ముండల్లారా ఏమి తింటున్నారే మా సొమ్ము. ఏదో మేకులు సూదులు అంటే నాకు భయం వేస్తుంది. ఛీ ఇది నాకొద్దు బాల. అమ్మా నాకు అది కావాలి. లతప్ప అమ్మాయి మొత్తం ఇచ్చేయండి బాబు. అది అది ఇచ్చేయండి బాబు, ఇచ్చేయండి. అమ్మాయి ఏంది పెట్టుకుంది మరి నాకు అర్థం కాదు అసలు. మా ఇంటికి వచ్చి అమ్మా ఇదేదో ఊడిపోతుంది.
ఛీ! అస్సలు సెట్ కాలేదు నాకు. ఎందుకైతే సైజులో తేడా లేదు. అమ్మా, నాకు భలే చలేస్తుంది. సౌండ్ పోతుంది ముందు సడవుతుందంట. గత్తరగాను. దానికి సౌండ్ వచ్చింది. చలి వేస్తుంది. అమ్మా, నాకు అది కావాలి. కోట లత్తప్ప వాష్ చేసి 1 year అయింది. సరేగా బాబు గారు, ఆ. ఈ మధ్య మీరు నేర్చుకున్నట్ట కరాటి. అవును, నాది బ్లాక్ బెల్ట్, మా అమ్మది రెడ్ బెల్ట్. అమ్మది ఎప్పుడే రెడ్ బెల్ట్. అమ్మాయి సరే కోటి ఇవ్వు బాబాయ్. ఆహా. నీకు నేర్పిస్తా చూసుకో ఒకసారి. బాబు గారు, ఆ, కరాటి ఎలా ఉంది? నా బొందలా ఉంది. ఏం కావాలి? నా బొంద కావాలి. నడకలో పదమ సింగపు అడవులన్న నేనిలో పసిడి వనిత మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న బావా ఓ yes. అమ్మా ఎన్ని పండుగలు వస్తున్నాయి, ఎన్ని తిరణాలు వస్తున్నాయి. నాకు ఒక పట్టులంగా కుట్టించావటే
అమ్మా నాకు నాకు బావగారిది నీ లంగాకి బావగారు పంచి ఎంత పడుతుంది? 3 మీటర్లు. 3 మీటర్ ఉందా? నాగే దగ్గర కూడుకుంది అది ముందు ముందు లత్తప్ప నాకు ఇయ్యాలే ఉంది కానీ లోపల టైర్ లేదు. ఏమండోయ్? అది ఆ పై కన్వ తీసుకుని గోసు పెట్టుకొని ఇచ్చిపోండి. కోసి పెట్టుకొని ఇవ్వండి. మా అయ్య చెప్పాడు, ఓరి ఎదవా ఈ బజారుకి వెళ్ళ మాకు రానుడు. నాకు వద్దు. అబ్బా ఎంత మంచోడే బావా. మా అమ్మకి ఎక్కడి నుండి ఊడిపోతుంది. ఏంది సరిదేలక నా సాగుకు వస్తుంది. ఇటు సావే. ఆ మైకి నీకు ఆనపోతే నీకు ఇప్పుడు పని లేదు. ఇక్కడి నుంచి అమ్మా బావగారు సైజు నీకు భలే సరిపోయిందమ్మా. బావా ఇలా రావా? నీ సైజు మా అమ్మకి కరెక్ట్ సరిపోయింది బావా. మీ అమ్మకి నా ఒక్క సైజ్ ఏంది? ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరు సైజ్ అయినా సరే కరెక్ట్ గా సెటప్ అయితే ఏమి అయ్యో చెప్పడం మర్చిపోయాను. మీ నాన్న వచ్చాడు. ఏడ్చాడు ఎదవా. అయ్యో మీ అయ్యండి కాదా? మీ అయ్యకు మా అమ్మకు కాత. మా సొమ్ము వంశ పారంపర్య దండం పెడతా.